సంక్రాంతి పండుగకి వచ్చిన పిసినారి చుట్టాలు. పక్షుల గ్రామం. సంక్రాంతి పండుగ రోజు తుని పిచ్చుక ఇల్లు పండుగ కలతో మెరిసిపోతుంది. ఇంటి నిండా పిండి వంటల వాసనలు వస్తున్నాయి. తుని మరియు బుజ్జి పిచ్చుక వంటగదిలో చాలా బిజీగా ఉన్నారు. తుని పిచ్చుక అరిసెలు వేస్తూ, బుజ్జి, ఈరోజు మన ఇంటికి అతిథులు వస్తున్నారు. చిచ్చు అత్త, చోటు పిండి, వాళ్ళ పిల్లలు అందరూ వస్తున్నారు. వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. బుజ్జి పిచ్చుక లడ్డూలు చుట్టూ తిరుగుతూ, అమ్మా, వాళ్ళొచ్చేది మనల్ని చూడ్డానిక లేక తినడానిక? పోయినసారి దీపావళికి వచ్చినప్పుడు మన ఇంట్లో స్వీట్స్ అన్ని ఖాళీ చేసి పైగా ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడిగారు. చచ్చ, అలా అనకూడదు బుజ్జి. అతిథి దేవోభవ. పండుగంటేనే నలుగురితో కలిసి పంచుకోవడం. వాళ్ళు ఎంత తిన్నా పర్లేదు. నా దగ్గర చాలా ఉన్నాయి. సరేలే అమ్మా, నీ మంచితనమే వాళ్ళకి వరమైంది. చూడు, ఈసారి వాళ్ళు ఎన్ని సంచులు తెస్తారో. దారిలో చిచ్చుకాకి మరియు చోటు చిలుక తమ పిల్లలు చిన్ను పన్నులతో కలిసి తుని ఇంటికి వెళ్తున్నారు. వారి చేతిలో చిన్న చిన్న హ్యాండ్ బ్యాగులున్నాయి. కాని వాటి లోపల మడత పెట్టిన పెద్ద పెద్ద సంచులు దాగున్నాయి. చిచ్చుకాకి రహస్యంగా, విన్నారా, ఈరోజు తుని ఇంట్లో మెనూ అదిరిపోతుందట. అరిసెలు, సకినాలు, గారెలు, సున్నుండలు అన్నీ చేశారట. మన ప్లాన్ గుర్తుంది కదా? గుర్తుంది చిచ్చు. మనం వెళ్ళగానే, అయ్యో మేమేం తినం, మాకు డైటింగ్ అని చెప్పాలి. కానీ తినేటప్పుడు మాత్రం బలవంతం చేస్తున్నారు కాబట్టి తింటున్నామని లాగించేయాలి. అమ్మో, నేను డైటింగ్ చెయ్యను. నాకు ఆకలేస్తుంది. నేను ఫుల్గా తింటాను. ఒరేయ్ వెర్రి వెంగలప్ప, నువ్వు అక్కడే ఫుల్గా తింటే ఇంటికేం తెచ్చుకుంటావు? అక్కడ కొంచెం తిని మిగతావి మా నాన్నకి, మా తాతకి అని చెప్పి సంచిలో వేయించుకోవాలి. అదే తెలివంటే. అవును చిన్న, మా అమ్మ నాకు చాలా పెద్ద సంచి ఇచ్చింది. అందులో కనీసం 50 అరిసెలు పడతాయి. మనం క్రికెట్ ఆడుకుంటూ తినొచ్చు. షూ, అరవకండి, తుని ఇల్లు వచ్చేసింది. నవ్వుతూ వెళ్ళండి. అతిథులు లోపలికొచ్చారు. తుని పుచ్చి వారిని సాధారణంగా ఆహ్వానించారు. చిచ్చుకాకి నటిస్తూ, ఓహో తుని, హ్యాపీ సంక్రాంతి. ఎంత బాగుందో నీ ఇల్లు. వాసనలు అదిరిపోతున్నాయి. కానీ మేము ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాం, పొట్ట ఫుల్లో. అవును తుని, నేను కూడా డైటింగ్ లో ఉన్నాను. మంచినీళ్ళు చాలు. అయ్యో, అలా అంటే ఎలా? పండుగ రోజు డైటింగ్ ఏంటి? కనీసం రుచి చూడండి. రండి, కూర్చోండి. బుజ్జి పిచ్చుక తన మనసులో, మొదలైంది నాటకం. అందరూ ఆకుల్లో కూర్చున్నారు. తుని పిచ్చుక వడ్డించడం మొదలుపెట్టింది. ఇదిగో చిచ్చు, వేడివేడి అరిసెలు నెయ్యిలో వేయించాను. నెయ్యి అరిసెలా? అమ్మో, కొలెస్ట్రాల్. సరేలే, నువ్వెంత ప్రేమగా ఇస్తుంటే కాదనిలేను. ఒక్కటి కాదు కాదు, ప్లేట్ ఖాళీగా ఉంటే బాగోదు కదా. 4 ఎయ్యలే. నాకు సెకినాలు ఇష్టం లేదు, కానీ నువ్వు కష్టపడి చేసావు కదా, టేస్ట్ చూస్తాను. ఒక గుప్పుడు వెయ్యి, ఇంకొంచెం వెయ్యి. ఆ గిన్నెలో ఉన్నవన్నీ వేసేయి. చూస్తూ ఉండగానే వాళ్ళు వద్దు వద్దు అంటూనే ప్లేట్లు ఖాళీ చేస్తున్నారు. ఇక చిన్ను పన్ను అయితే పోటీ పడి మరి తింటున్నారు. తుని అంటే ఈ లడ్డు సూపర్. ఇంకో 10 ఇవ్వండి. ఒరే చిన్నక, ఇప్పుడే కథ 10 తిన్నావు, పొట్ట పేలుతుందిరా. బుజ్జి, చిన్న పిల్లాడు, తిననివ్వవే. వాడికి ఎదుగుదల వయసు. తుని, ఇంకో వాయి అరుసులు తీసుకొనిరా. ఇవి చల్లారిపోయాయి, వేడిగా ఉంటే ఇంకా బాగుంటాయి. తీసుకొస్తాను చిచ్చు. మీరు తింటుంటే నాకు కడుపు నిండిపోతుంది. ఇంకా భోజనాలయ్యాయి. అందరూ కడుపులు పట్టుకుని కూర్చున్నారు. ఇప్పుడు అసలు ప్లాన్ మొదలైంది. చిచ్చుకాకి కృత్రిమంగా ఆవలిస్తూ, అబ్బా తుని, నీ చేతి వంట అమృతం. కానీ పాపం, మా ఇంట్లో మా ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయనకి ఈ అరసలంటే ప్రాణం. ఆయన్ని తలుచుకుంటే నాకు ఏడుపొస్తోంది అని కన్నీళ్లు తుడుచుకుంటున్నట్టు నటించింది. అయ్యో, బాధపడకు చిచ్చు, ఆయన కోసం పంపుతాను. ఎన్ని కావాలి? ఏంటంటే ఆయన ఒక్కరే కాదు, మా మావయ్య గారు, అత్తగారు, పక్కింటికి ఒక పిల్ల, అందరూ ఉన్నారు. ఓ 20 అరసలు, 30 సకినాలు, 10 లడ్డూలు, మిగిలిన గారెలు కూడా కట్టి వేస్ట్ అవ్వకూడదు కదా. నేను కూడా. మా ఇంట్లో పన్ను వాళ్ళ నాన్న ఎదురు చూస్తూ ఉంటారు. ఆయనకి స్వీట్స్ అంటే పిచ్చి. ఆ సున్నుండలన్నీ నా సంచిలో పోసైతుని. అలాగే ఆ పాయసం కూడా ఒక డబ్బాలో పోసేవు. రేపు వేడి చేసుకుని తాగుతాం. బుజ్జి పిచ్చుక షాక్తో, అమ్మా, అంటే మాకు రేపటికేం మిగలవా? మీకేం తక్కువే బుజ్జి. మీ అమ్మ మళ్ళీ చేస్తుందిరే. ఫ్రెష్గా తింటేనే బలం. పాతవి తింటే కడుపు నొప్పి వస్తుంది. అన్నీ మాకే ఇచ్చేయండి. మీ ఆరోగ్యం మాకు ముఖ్యం. పర్లేదు లేపుచ్చి, వాళ్ళు అడిగారు కదా,
పండుగ నాడు కాదనకూడదు. తుని పిచ్చుక అమాయకంగా వంటింట్లో ఉన్న పిండి వంటలన్నీ తెచ్చి వాళ్ళ సంచుల్లో నింపడం మొదలుపెట్టింది. చిచ్చుకాకి చోటుచిలుక తమ చిన్న హ్యాండ్ బ్యాగుల నుండి మడత పెట్టిన పెద్ద జూట్ బ్యాగులు తీశారు. ఆంటీ, మీరు మార్కెట్కి వచ్చారా? ఇంత పెద్ద సంచులు తెచ్చారు. ముందు జాగ్రత్త బుజ్జి, ప్లాస్టిక్ వాడకూడదు కదా, అందుకే ఇవి తెచ్చాం. పర్యావరణ పరిరక్షణ. వాళ్ళు సంచులు నింపుకుంటున్నారు. అరిసెలు, సకినాలు, లడ్డూలు, గారెలు, చివరికి వంటింట్లో ఉన్న మురుకులు కూడా వదల్లేదు. అమ్మో, ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న జామ్ బాటిల్ కూడా అడుగు, నాకు కావాలి. తుని, మా వాడు జామ్ అడుగుతున్నాడు, అది కూడా ప్యాక్ చేయవా? అది పిండి వంట కాదు కదత్త. అది నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్రెడ్ లో వేసుకుంటాను. నువ్వు రోజు తింటావు కదా బుజ్జి, ఈ ఒక్కరోజు మా వాడికి త్యాగం చేయలేవా? పంచుకుంటేనే పెంచుకుంటారు. తుని పిచ్చుక నవ్వుతూ జామ్ బాటిల్ కూడా ఇచ్చేసింది. సాయంత్రం చిచ్చు చోటు వెళ్లడానికి సిద్ధమయ్యారు. వాళ్ళ చేతిలో ఇప్పుడు చిన్న బ్యాగులు లేవు. ఒక్కొక్కరి చేతిలో 2 పెద్ద సంచులున్నాయి. అవి ఎంత బరువుగా ఉన్నాయంటే వాళ్ళు నడవలేక ఈడ్చుకుంటూ వెళ్తున్నారు. చిచ్చుకాకి ఆయాసపడుతూ, సరే తుని, వెళ్ళొస్తాం. చాలా థ్యాంక్స్. వచ్చే పండక్కి మళ్ళీ వస్తాము. అవును, ఉగాది పచ్చడి, బొబ్బట్లు చేస్తావు కదా, అప్పుడు పెద్ద డబ్బాలు తెచ్చుకుంటాం. బుజ్జి పిచ్చుక వాళ్ళని చూసి, అమ్మా చూడు, వాళ్ళు వచ్చినప్పుడు ఖాళీ చేతులతో వచ్చారు. వెళ్ళేటప్పుడు కిరాణా కొట్టెత్తుకెళ్ళినట్టు వెళ్తున్నారు. పోనీలే పుచ్చి, వాళ్ళు సంతోషంగా వెళ్తున్నారు కదా. దారిలో చిచ్చు చోటు బరువు మొయ్యలేక ఒక చెట్టు కింద కూర్చున్నారు. అమ్మా, నా నడుము విరిగిపోయింది. ఈ సంచిలో రాళ్ళున్నాయా, అరసలున్నాయా? నా సంచి కూడా చాలా బరువుగా ఉంది చిచ్చు, మనం కొంచెం అత్యాస పడ్డామా? అత్యాస లేదు, పాడలేదు. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ఇంటికెళ్ళాక 4 రోజులు వంట చేయక్కర్లేదు, హాయిగా కూర్చొని తినొచ్చు. అప్పుడే అక్కడికి మహీగ్రద్ద, లూసి పౌరంతో వచ్చారు. వాళ్ళు కూడా తుని ఇంటికి వెళ్తున్నారు. ఏంటి చిచ్చు, ఏంటా మూటలు వలస వెళ్తున్నారా? చిచ్చుకాకి తడబడుతూ, లేదు మహిగారు, ఇవి మా బట్టలు లాండ్రీకి ఇస్తున్నాం. బట్టల సంచుల నుండి లడ్డూ వాసన వస్తుందే. నేను లడ్డూ సెంట్ వాడతానులే, అందుకే ఆ వాసన. సరే, మాకు టైం అవుతోంది, వెళ్తాం అని చెప్పి వాళ్ళు ఆయాసపడుతూ సంచుల్ని ఈడ్చుకుంటూ పారిపోయారు. మహీగ్రద్ద నవ్వుతూ, నాకు అర్థమైంది, తుని ఇళ్ళు గుళ్ళ చేసుంటారు. పాపం తుని, మనకేం మిగిల్చిందో. వాళ్ళలా తుని ఇంటికి వెళ్లారు. తుని వాళ్ళని సాధారణంగా ఆహ్వానించింది. రండి మహిగారు, రండి లూసి, కూర్చోండి. ఆంటీ, సారీ, మా ఇంట్లో అరిసెలు, లడ్డూలన్నీ అయిపోయాయి. ఆ పిస్నరీ క్యాన్ మొత్తం పట్టుకెళ్లారు. పర్లేదులే బుజ్జి, మాకు తెలుసు, మేం తినడానికి రాలేదు, మిమ్మల్ని చూడ్డానికే వచ్చాము. అయ్యో, అలా అనకండి, వాళ్ళు వెళ్ళాక నేను మళ్ళీ ఫ్రెష్గా చేశాను. ఇవిగో వేడి అరిసెలు. తుని పిచ్చుక వంటింట్లో నుండి మళ్ళీ కొత్తగా చేసిన పిండి వంటలు తెచ్చింది. వావ్ తుని, నీ ఓపికకి దండం పెట్టాలి. అందరూ ఆనందంగా తిన్నారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే చిచ్చుకాకి ఇంటి దగ్గర చిన్నుకాకి ఆశగా సంచి విప్పాడు. అమ్మో, లడ్డూ తింటాను. ఆగరా, ముందు లెక్కెయ్యాలి. రోజుకి ఎన్ని తినాలో టైం టేబుల్ వేస్తాను. సంచిలో నుండి అరిసెలు తీస్తుంటే అవి వేడికి ఒకదానికొకటి అతుక్కుని ఒక పెద్ద ముద్దలా అయిపోయాయి. సకినాలు విరిగిపోయి పిండి అయిపోయాయి. లడ్డూలు నలిగిపోయాయి. అయ్యో, నా అరిసెలు అన్ని ఎతకపోయాయి. ఎప్పుడు వీటిని ఎలా విడదీయాలి? అమ్మో, ఇది అరిసెలో లేదు, హల్వాలో ఉంది. స్పూన్ తో తినాల్సిందే. చోటు చిలుక ఇంట్లో కూడా అదే పరిస్థితి. పాయసం డబ్బా మూత లూస్ అయ్యి సంచిలో ఉన్న సున్నుండల మీద పడింది. ఇప్పుడది పాయసం ఉండలుగా మారిపోయింది. అమ్మా, ఇది కొత్త స్వీటా? సున్నుండ పాయసమా? ఏడవగా, అత్యాసక పోయి సంచుల్లో కుక్కితే ఇలాగే ఉంటుంది. ఎలాగోలా తినండి. చివరికి వాళ్ళు తెచ్చుకున్నదంతా కిచిడి అయిపోయింది. కాని తుని ఇంట్లో మాత్రం అందరూ వేడి ఫ్రెష్ వంటలు తిని ఆనందించారు. ఈ కథలోని నీతేంటంటే, అత్యాస ఎప్పుడూ అనర్థమే. పంచుకుని తింటే రుచి పెరుగుతుంది, దాచుకుని తింటే పాడైపోతుంది. మరియు అతిథులుగా వెళ్ళినప్పుడు మితంగా తినాలి, సంచులు తీసుకెళ్లకూడదు. పక్షుల గ్రామంలో అది ఒక సందడిగా ఉన్న ఉదయం. ఊరి కూడలిలో పక్కపక్కనే 2 కొత్త దుకాణాలు వెలిశాయి. ఒకదాని పేరు తుని క్వాలిటీ కిరాణా, మరొక దాని పేరు చిచ్చు సూపర్ సేవర్ కిరాణా. తుని పిచ్చుక తన దుకాణంలో సామాన్లను చాలా నీట్గా సర్దుతోంది. ఆమె దుకాణంలో సరుకులన్నీ చాలా నాణ్యమైనవి. ఆమె లాభం గురించి ఆలోచించకుండా అందరికీ మంచి సరుకులు అందించాలనే ఉద్దేశంతో ఈ దుకాణం పెట్టింది. బుజ్జి పిచ్చుక ఒక సంచి పట్టుకొని కందిపప్పును చూస్తూ, అమ్మా,
కందిపప్పు చూడు ఎంత బాగుందో, బంగారంలో మెరుస్తోంది. కానీ దీని రేటు కొంచెం ఎక్కువ కదా, ఎవరైనా కొంటారా? మన ఊర్లో అందరూ పిసినారులే కదా. తుని పిచ్చుక నవ్వుతూ, అలా అనకూడదు బుజ్జి, తప్పకుండా కొంటారు. ఆరోగ్యం ముఖ్యం కదా, నాణ్యమైన సరుకు తింటేనే బలం వస్తుంది. తక్కువ రేటని చెత్త తింటే ఆ డబ్బులు మందులకే సరిపోతాయి. పక్కనే ఉన్న చిచ్చుకాకి దుకాణం ముందు ఒక పెద్ద బోర్డుంది. భారీ డిస్కౌంట్, సగం ధరకే సరుకులు ఎగబడి కొనండి, ఒకటి కొంటే ఒకటి ఉచితం అని పెద్ద అక్షరాలతో రాసుంది. చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకితో కలిసి మైక్లో అరుస్తోంది. చిచ్చుకాకి గట్టిగా మైక్లో, రండి రండి పక్షులారా రండి, మీ కష్టార్జితాన్ని ఆదా చేసుకోండి. పక్క దుకాణంలో కందిపప్పు 100 రూపాయలు, మా దగ్గర కేవలం 50 రూపాయలే. సగం ధర. ఈ ఆఫర్ కేవలం ఈ రోజు మాత్రమే. చిన్నుకాకి మెల్లగా అమ్మ చెవిలో, అమ్మో, కానీ ఈ పప్పులో రాళ్ళున్నాయి, పురుగులు ఉన్నాయి. ఇది అమ్మితే వాళ్ళు మనల్ని తిట్టరా? నా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వుతారు. చిచ్చుకాకి మెల్లగా కొడుకు నోరు మూస్తూ, నార్మైరా, అది రాళ్ళ కాదు, మినరల్స్. పురుగులుంటే ప్రోటీన్. కొనేవాడికి బుద్ధుండాలి కానీ అమ్మేవాడికి కాదు. మనం డబ్బులు సంపాదించాలంతే. నువ్వెళ్ళి ఆ పాత బియ్యం బస్తా బయట పెట్టు. ఊరి జనం మెల్లగా రావడం మొదలుపెట్టారు. ముందుగా లూసీ పావురం వచ్చింది. ఆమెకు షాపింగ్ అంటే పిచ్చి, డబ్బులు ఆదా చేయడం అంటే ఇంకా పిచ్చి. ఆమె చిచ్చు దుకాణం బోర్డు చూసి ఆగిపోయింది. వావ్, 50 రూపాయలేనా? చిచ్చు, నిజంగానా? నాణ్యత బాగుంటుందా? నా రెక్కల రంగు పాడవదు కదా? అయ్యా లోసి, నాణ్యత గురించి అడగాల? ఇది ఫారెన్ పప్పు, స్విట్జర్లాండ్ నుండి తెప్పించాను, అందుకే తక్కువ రేటు. ఇది తింటే నీ రెక్కలు ఇంకా మెరుస్తాయి. తీసుకో, 10 కిలోలు తీసుకో. అయితే ఓకే, 10 కిలోలు ఇవ్వు. తుని దగ్గర కొంటే నా ఆస్తి పోయేది. తుని పిచ్చుక ఇదంతా చూస్తుంది. ఆమె మౌనంగా ఉంది. బుజ్జి పిచ్చుక మాత్రం కోపంగా చూస్తుంది. అమ్మా, ఆ చిచ్చు అట్ట అబద్ధాలు చెప్తోంది. స్విట్జర్లాండ్ పప్పు అంట, అది పక్క ఊరి సంతలో పారేసిన పప్పు. తుని పిచ్చుక నవ్వుతూ, వదిలే బుజ్జి, అబద్ధం ఎప్పుడు నిలబడదు. కొంతసేపటికే చోటు చిలుక కూడా వచ్చింది. ఆమె కూడా చిచ్చు ఆఫర్ చూసి ఆకర్షితురాలైంది. చిచ్చు, నాకు బియ్యం కావాలి, రేట్ ఎంత? కేవలం 20 రూపాయలు. తుని దగ్గర 40 రూపాయలు. నా దగ్గర కొను, మిగిలిన 20 రూపాయలతో నీ పిల్లలకు ఐస్ క్రీమ్ కొనిపెట్టు. అప్పుడు నువ్వు సూపర్ మామ అయిపోతావు. సూపర్ డీల్. 5 బస్తాలివ్వు, ఆ డబ్బుతో సినిమాకు వెళ్తాను. ఆ రోజంతా చిచ్చుకాకి దుకాణం ముందు క్యూ కట్టారు. తుని పిచ్చుక దుకాణానికి ఈగలు కూడా రాలేదు. సాయంత్రం అయ్యేసరికి చిచ్చు దగ్గర సరుకులన్నీ అయిపోయాయి. ఆమె డబ్బుల సంచితో గర్వంగా తుని దగ్గరకొచ్చింది. ఏంటి తుని, బోని అయిందా? పాపం, చూసావా నా బిజినెస్? ఒక్క రోజులో లక్షాధికారిని అయిపోయాను. నువ్వు ఆ క్వాలిటీ గిలిటీ అని కూర్చుంటే ఇలాగే ఉంటావు. కొంచెం తెలివి ఉండాలి. బిజినెస్ అంటే మ్యాజిక్. తుని పిచ్చుక నవ్వుతూ, సంతోషం చిచ్చు, కాని వ్యాపారం అంటే నమ్మకం. అది ఒక రోజులో రాదు. మ్యాజిక్ ఎక్కువ రోజులు నిలబడదు. చూద్దాం. ఆహా, నీతి సూత్రాలు. సరేలే, నీ ఇష్టం. నేనేంటికెళ్ళి డబ్బులు లెక్క పెట్టుకుంటాను. చిన్న పదరా, ఈరోజు బిర్యానీ తిందాం. చిచ్చుకాకి వెళ్ళిపోయింది. బుజ్జి పిచ్చుక ఏడుపు ముఖంతో ఉంది. అమ్మా, మన సరుకులెవరు కొండం లేదు. మనం రేటు తగ్గించేద్దామా? చిచ్చు అట్టలాగా మనం కూడా నాసిరకం సరుకులు తెద్దామా? నాకు కూడా బిర్యానీ తినాలనుంది. వద్దు బుజ్జి, మనం నిజాయితీగా ఉందాం. ఈ రోజు కాకపోయినా రేపు మన విలువ తెలుస్తుంది. మనం ఈరోజు పచ్చడన్నం తిందాం, కానీ ప్రశాంతంగా తిందాం. అలా 2 రోజులు గడిచాయి. లూసీ పావురం ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. ఆమె పిల్లలు అన్నం తినడం లేదు. ప్లేట్లు విసిరి కొడుతున్నారు. తినండ్రా, ఎందుకు ఏడుస్తున్నారు? ఇది ఫారెన్ పప్పు. అమ్మా, ఈ పప్పులో రాళ్ళున్నాయి. పంటి కింద పడితే నరకం కనిపిస్తోంది. నా పన్ను ఊడిపోయింది చూడు. ఛీ, ఈ అన్నం కూడా మట్టి వాసన వస్తుంది. మేము తినా, మాకు పిచ్చ కావాలి. లూసీ పావురం రుచి చూసి ఉమ్మేస్తూ, థూ, నిజమే, ఇది పప్పా లేక రాళ్ల గుట్ట? ఆ చిచ్చు నన్ను మోసం చేసింది. ఫారెన్ పప్పు అని చెప్పి రోడ్ల మీద రాళ్లు ఏరి అమ్మింది. నా డబ్బులు పోయాయి, నా పరువు పోయింది. మరోపక్క చోటు చిలుక ఇంట్లో కూడా అదే పరిస్థితి. చోటు చిలుక బియ్యం కడుగుతూ, అమ్మా, ఈ బియ్యంలో పురుగులున్నాయి. అవి స్విమ్మింగ్ చేస్తున్నాయి. కడిగి కొద్ది నల్లటి నీళ్లు వస్తున్నాయి. ఇది తింటే నా పిల్లలకు జబ్బులు వస్తాయి. ఆ చిచ్చు బాయలో పడి మోసపోయాను. నా సినిమా డబ్బులు హాస్పిటల్కి ఖర్చయ్యేలా ఉన్నాయి. ఊర్లో అందరికీ ఇదే అనుభవం ఎదురైంది. చిచ్చుకాకి దగ్గర కొన్న నూనె వాసనొస్తుంది. సబ్బు నురగ రావడం లేదు. బెల్లం ఉప్పగా ఉంది. అందరికీ కోపం వచ్చింది.
ఇక మరుసటి రోజు ఉదయం ఊరి జనమందరూ పాడైపోయిన సరుకులు పట్టుకుని చిచ్చుకాకి దుకాణం ముందు చేరారు. చిచ్చుకాకి అప్పుడే షాప్ తెరిచి ఆ రోజు స్పెషల్ ఆఫర్ ఈ రోజు స్పెషల్ ఆఫర్, ఉప్పు కొంటే పప్పు ఉచితం, పప్పు కొంటే మట్టి ఉచితం అని బోర్డు పెడుతుంది. లూసీ పావురం పప్పు ప్యాకెట్ విసిరి కొడుతూ, ఏమే చిచ్చు, ఇదేనా ఫారిన్ పప్పు? ఇందులో పప్పు కంటే రాళ్లే ఎక్కువగా ఉన్నాయి. నా పిల్లల పళ్ళు విరిగిపోయాయి. నా డబ్బులు వెనక్కివ్వు, లేకపోతే నీ ఈకల్ని పీకేస్తాను. చోటు చిలుక బియ్యం బస్తా చూపిస్తూ, ఈ బియ్యం కుక్కలు కూడా తినవు. నువ్వు మమ్మల్ని మోసం చేసావు. నీకు సిగ్గుగా లేదా? ఆ 20 రూపాయల కోసం కక్కుర్తి పడితే ఇప్పుడు 200 రూపాయల మందులు కొనాల్సి వస్తుంది. మహిగ్రద్ద, చిచ్చు, తక్కువ రేటనే ఆశ పెట్టి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటావా? ఇది నేరం. కల్తీ సరుకులు అమ్మడం మహాపాపం. నీ దుకాణం సీల్ చేస్తున్నాను. నీకు జైలు శిక్ష పడుతుంది. చిచ్చుకాకి భయపడి వణుకుతూ, అయ్యో ఆగండి మహిగారు, అదే సప్లయర్ తప్పు, నా తప్పు లేదు. నేను మీకు సేవ చేయాలని తక్కువ రేటుకి తెచ్చాను. సేవ కాదు, మోసం. ఇక నీ దగ్గర ఒక్క గుండు సూది కూడా కొనను. పదండి, తుని దుకాణానికి వెళ్దాం. అక్కడ రేట్ ఎక్కువైనా సరుకు బాగుంటుంది. అందరూ మూకుమ్ముడిగా తుని పిచ్చుక దుకాణానికి వెళ్లారు. తుని అప్పుడే దేవుడికి దండం పెట్టుకుంటుంది. తుని, మాకు మంచి కందిపప్పు కావాలి. నిన్నట్లాగా కాకుండా క్వాలిటీ ఉన్నది ఇవ్వు. రేటు ఎంతైనా పర్వాలేదు. తుని పిచ్చుక నవ్వుతూ, రండి లోసీ గారు, నా దగ్గరున్నది ఒకటే క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ. చూడండి, ఈ పప్పు ఎండబెట్టి శుభ్రం చేసింది. ఇందులో ఒక్క రాయి కూడా ఉండదు. మీరు కళ్ళు మూసుకుని వండుకోవచ్చు. లూసీ పౌరో ఆ పప్పును చూసి మురిసిపోయింది. అబ్బా, ఎంత బాగుందో! నిజమే తునే, చౌకబారు సరుకు కొని హాస్పిటల్ పాలయ్యే కంటే మంచి సరుకు కొనుక్కోవడం మేలు. నాకు 10 కిలోలు ఇవ్వు. నాకు బియ్యం కావాలి తుని, పురుగులు లేనివివ్వు. నాకు స్వచ్ఛమైన నెయ్యి కావాలి. చిచ్చి దగ్గర కొన్న నెయ్యి డాల్డా వాసన వస్తుంది. తుని పిచ్చుక దుకాణం కిటకిటలాడింది. బుజ్జి పిచ్చుక ఆనందంగా పిల్లులు వేస్తుంది. బుజ్జి పిచ్చుక చిన్ను కాకిని చూసి, ఒరే చిన్నుక, చూశావా? మా అమ్మ నిజాయితీ గెలిచింది. ఇప్పుడు అందరూ మన దగ్గరికి వస్తున్నారు. నువ్వు కూడా వచ్చి మా దగ్గర కొనుక్కో, డిస్కౌంట్ ఇస్తానులే. చిచ్చుకాకి తన ఖాళీ దుకాణం ముందు కూర్చొని ఈ దృశ్యాన్ని చూసి ఏడుస్తుంది. ఆమె దగ్గర ఉన్న నాసిరకం సరుకులన్నీ కుళ్ళిపోతున్నాయి. ఈగలు ముసురుతున్నాయి. అమ్మో, చూసావా, నేను ముందే చెప్పాను, చెత్త అమ్మితే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనకు నష్టమే మిగిలింది. ఆ తుని అత్త ఎంత సంతోషంగా ఉందో చూడు. నాకైతే ఆకలేస్తుంది. తుని అత్త దగ్గరికి వెళ్దామా? చిచ్చుకాకి కన్నీళ్లు తుడుచుకుంటూ, నిజమేరా చిన్నగా, నేను అత్యాశకు పోయాను. తక్కువ రేటుకి తెచ్చి ఎక్కువ లాభం పొందాలని అనుకున్నాను. కానీ నమ్మకం అనే అసలైన లాభాన్ని పోగొట్టుకున్నాను. నా తప్పు నాకు తెలిసింది. పద వెళ్దాం. చిచ్చుకాకి లేచి నెమ్మదిగా తుని పిచ్చుక దుకాణానికి వెళ్ళింది. అందరూ ఆమెను చూసి కోపంగా చూశారు. కాని తుని పిచ్చుక మాత్రం చిరునవ్వుతో ఆహ్వానించింది. చిచ్చుకాకి తలదించుకుని, తుని, నన్ను క్షమించు. నేను నిన్ను ఎగతాళి చేశాను. కానీ ఈ రోజు తెలిసింది, వ్యాపారం అంటే కేవలం డబ్బు కాదు, నమ్మకము అని. నేను నా తప్పు తెలుసుకున్నాను. ఇకపై నేను కూడా నీలాగే మంచి సరుకులు అమ్ముతాను. నాకు ఒక అవకాశం ఇస్తావా? నా కొడుకు ఆకలితో ఉన్నాడు. తప్పకుండా చిచ్చు, తప్పు తెలుసుకోవడమే పెద్ద గొప్పతనం. నువ్వు కూడా మంచి సరుకులు తెచ్చుకో. మనమిద్దరం కలిసి ఈ ఊరికి సేవ చేద్దాం. పోటీ కాదు, స్నేహం ముఖ్యం. ఇదిగో, చిన్నుకి లడ్డివ్వు. బాగా చెప్పవుతుని. చిచ్చు, నువ్వు మారితే మేము మళ్ళీ నీ దగ్గరికి వస్తాం. కానీ ఈసారి కల్తీ చేస్తే మాత్రం ఊరుకోం, జైలు ఖాయం. వట్టు మహిగారు, ఇకపై చిచ్చు క్వాలిటీ కిరాణా అనే పెడతాను. క్వాలిటీ లేకపోతే డబ్బులు వాపస్ ఇస్తాను. ఆ రోజుటి నుండి చిచ్చుకాకి తన దగ్గరున్న చెత్త సరుకులన్నీ పారేసి తుని సాయంతో మంచి సరుకులు తెచ్చుకుంది. ఇద్దరు కలిసి ఊరి ప్రజలకు నాణ్యమైన సరుకులు అందిస్తూ సంతోషంగా జీవించారు. బుజ్జి పిచ్చుక చివరలో, చూశారా ఫ్రెండ్స్, అత్యాశ దుఃఖానికి చేటు అంటారు. నిజాయితీగా ఉంటే ఎప్పుడు గెలుస్తాము. క్వాలిటీ ఉంటే కస్టమర్లు క్యూ కట్టారు.